7వ అధ్యాయం కార్తీక పురాణం. అంగీరసు ధనులోభనకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులరా, ఓ ధనిలోభి, నేను కలిగిన సంశయముకు సమాధానం చెప్పుచున్నాను వినుము. కర్మ వల్ల ఆత్మకు దేహాధారము సంభవించినది, కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వల్ల ఆత్మకర్మం చేయను కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్ణ సంబంధము కలుగుచున్నది. తొలి పరమేశ్వరు పార్వతీదేవికి వివరించను, దాన్ని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరముకు నహం కారణముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకా వివరముగా చెప్పబడిన వేకార్థ జ్ఞానముకు ప్రదార్థ జ్ఞానము కారణమగుచున్నది. కానీ అహం బ్రహ్మమును యకార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసి ఇట్లా నేను, ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవితమే అహం అని శబ్దము. సర్వాంతరామి అయి సచిదానంద రూపమైన పరమాత్మ నా శబ్దము. ఆత్మకు ఘటాదుల వల్ల శరీరముకు లేదు. ఆ ఆత్మ సచిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి జ్ఞానరూపి. సర్వేంద్రియాలు మొదలగు వాణ్ణి వ్యాపారమందు ప్రవర్తింపజేసే వాణి కంటే నేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ నోకే రీతిని ప్రకాశించను ఉండొచ్చతే నుండున్నదే ఆత్మయను. నేను అనుదది సర్వేంద్రియాలలో నొక్కటి కాదని తెలుసుకున్నాము. ఆ దేహం ఏది యాదులన్నిటినీ ఏది ప్రకాశింపజేయనో అదియే నేనే నిశ్చయము. అందుచేత అస్థిరమగు సర్వేంద్రియాందులు కూడా నామరూపముతో నుండి నశించియే గాక ఇటు దేహముకు జగసప ఋష్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరం ములను మూడైతే అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకున్నాను. ఇనుము సూదంతో రాయిని అట్టి పట్టుకుని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచున్నో అదే ఆత్మ. అట్లే అని ఆత్మ వల్ల తమ పనిని చేయను. నిద్రలో సర్వేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రము పోయి బేలుకున్న తర్వాత నేను నిద్రపోతుంది, సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలతో ఉండి ఆ గాజు ప్రకాశింపజేయనట్లునే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు, అట్టి అవుతున్నారు. అతి విశేష ప్రేమ సద్మగు వస్తువు ఏదో అదే పరమాత్మ అని గ్రహింపు. తత్వమసి మొదలైన వాకు మూలందరి తాం అన్న పదము కంచి జానాది జత్వాది విశిష్టమందు జీవాత్మని అర్థం. తత్ అన్న పదమునకు సర్వజ్ఞ జిగుణాత్మ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వము బోధించుచు ఈ రీతిగా సర్వజాతాత్మీ ధర్మములు వదిలివేయగా సచిదానంద రూపం ఒకటే నిల్చును. అదియే ఆత్మ. దేహం లక్ష్యము ఉండుట, జన్మించుట, పెరుగుట, కీనుంచుట, చచ్చుట మొదలైన 6 భాగములు శరీరంకే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్వత్వము కలది. వేదములో దేనికి సర్వజత్వము ఉపదేశము సంపూర్ణతము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కొడను చూసి అది మట్టితో చేసిందే అని ఏ విధముగా గ్రహించుతున్నామో అట్లనే దేహేంద్రియమగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకున్నాము. జీవించే కర్మఫలము
అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు ఈ జీవుల కర్మఫలము అనుభవించుతారు తెలుసుకొనము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడే గురు నూనరిసి సంసార సంబంధ ఆశల్ని విరిచి ముత్తు నందవలను. మంచి పనులను తలిచిన చిత్తశుద్ధియు దానివల్ల భక్తి జ్ఞాన వైరాగములు కలిగి ముక్తి పొందుదును. అందువల్ల సత్కారం అనుష్ఠానము చెయ్యవలను. మంచి పనులు చేసిన గాని ఈ ముక్తి లభించును అని అంగీరసి చెప్పగా ధనలోబుడు నమస్కరించి ఇట్లా నేను ఇట్లు కంద పురాంతగా ప్రతిష్టపోట కార్తీక మహాచి మండలి సప్తోదశాధ్యాయము 17వ రోజు పారాయణ సమాప్తము. తప్పులించిన క్షమించండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.